ఇలాంటి మాట సిగ్గుందా నీకు? మీ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉంది కదా, నువ్వే కదా ముఖ్యమంత్రి, మీరే కదా ఎమ్మెల్యేలు మంత్రులు. మీ చేతిలో రాష్ట్రం ఉన్నప్పుడు మీరేం చేశారు? గుడుగురానికి పళ్ళు తవ్వారా? ఎన్నికలు వస్తే బాబాయిని కత్తితో నరుగుతారు, ఎన్నికలు వస్తే చెల్లిని బయటికి పంపించేస్తారు, ఎన్నికలు వస్తే వాటర్ కోసం అమ్మను పంపించేస్తారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? గుమ్మడికలతో కూడా మీరు తొడుగుకున్నారు. ఎవడైతే కల్తీని మద్యం చేశాడో వాడు, కల్తీ మద్యం ఎవడైతే ఆవిడ మీద ఆడు, ప్రజల భూములు ఎవడైతే లాక్కున్నాడు ఆడు, వాడి మీద నడుపుగా ఉంటుంది. క్యాష్ అనేది తీసుకొచ్చింది ఎవడు? రికార్డింగ్ అనేది వచ్చింది ఎవడు? అవినీతి పాల్పడింది ఎవడు? నువ్వు కాదా? అన్న నమస్తే అన్న. ఏంటి ఈ రోజున వైసీపీ నాయకులు ఏదైతే శాసనమండలిలో జరిగిన సన్నివేశాలు మనం సోషల్ మీడియా వేదిక మొత్తం ట్రోల్ అవుతున్న పరిస్థితి. వాళ్ళు మాట్లాడే వాదనలు ఏంటంటే 2014, 2019 నుంచే తిరుమల తిరుపతి దేవస్థానం కూటమి ప్రభుత్వం కల్తీ చేసింది. ఆ రోజు 4 ట్యాంకర్స్ వస్తే ఆ 4 ట్యాంకర్స్ కూడా మళ్ళీ హెరిటేజ్ ద్వారా లోపలికి పంపించారు, వాళ్ళ ప్రభుత్వంలో కల్తీ జరిగిందని చెప్పి వైసీపీ నాయకులు బాగా మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? అబద్ధాలు ప్రచారం చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి అని పార్టీ అందివేసిన చెయ్యి. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా కల్తీ జరిగితే 19 నుంచి 23, 2 దాకా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. దాని మీద ఎందుకు దర్యాప్తు చేయలా? దాని మీద ఎందుకు శిక్షించలా? దాని మీద ఎందుకు సిట్టు రిపోర్ట్ అడగలా? మరి వచ్చిన రిపోర్ట్ని మీరు ఎందుకు దాచిపెట్టారు? 14 నుంచి 19 దాకా కల్తీని అది జరిగింది అని నువ్వు అంటున్నావు కదా. ఇలాంటి మాట సిగ్గుందా నీకు? మీ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉంది కదా, నువ్వే కదా ముఖ్యమంత్రి, మీరే కదా ఎమ్మెల్యేలు మంత్రులు. మీ చేతిలో రాష్ట్రం ఉన్నప్పుడు మీరేం చేశారు? గుడుగురానికి పళ్ళు తవ్వారా? అప్పుడు ఎందుకు చర్యలు చేపట్లా? ఇవాళ ఓ అరుస్తూ ఉన్నారు, కల్తీ అవినీతి, కల్తీ లడ్డు అని. అంటే కల్తీ లడ్డును డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ బిఆర్ నాయుడు గారి మీద ప్రచారం చేస్తారా? అంటే మీరు ఏదైనా చేస్తారు. ఎన్నికలు వస్తే బాబాయిని కత్తితో నరుగుతారు, ఎన్నికలు వస్తే చెల్లిని బయటికి పంపించేస్తారు, ఎన్నికలు వస్తే వాటర్ కోసం అమ్మను పంపించేస్తారు, ఏదైనా చేస్తారు. మీరు రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేయడానికి మీరు సిద్ధం. ఇంత చీప్ పాలిటిక్స్ ఎవడు చేయడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ మాత్రమే చేస్తుంది. కాబట్టి చీప్ నాయకుడు కాబట్టి ప్రజలందరికీ అందరూ చేసి 11 సీట్లు పరిమితి చేశారు. 154 సీట్లు 11 సీట్లు పరిమితి చేశారు. ఇటువంటి నీచ రాజకీయాలు, చీప్ రాజకీయాలు ప్రజలు నచ్చలేదు కాబట్టి దూరం పెట్టారు. మీరు వాడు గుర్తుపెట్టుకోండి, కల్తీ నెయ్యి జరిగితే, మీ కూటమి ప్రభుత్వ అయ్యామని జరిగితే మీరు ఎందుకు ఇప్పుడు దాకా కూరుకున్నారు? ఏం చేద్దామని? మరి శిక్షించవచ్చు కదా. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కోర్టు మీదే, జైళ్ళు మీయే, అధికారులు మీరే. మీరు ఎందుకు ఊరుకున్నారు? అంటే చేతకాక? అంటే మీరు డైవర్ట్ చేయడం కోసమా? ఇప్పుడు కల్తీ రైతు జరిగింది, లడ్డు సిట్ రిపోర్ట్ ఇచ్చింది, అది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం బయటపెట్టింది. మీరు ఎందుకు గుండెలు బాదుకున్నారు? ఎవడైతే తప్పు చేయాలో శశార్హుడు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం బిఆర్ నాయుడు గారి మీద అనేక రకాల చవాకులు పెడితే వీడియోలు చేస్తూ ఉన్నారా? మాఫింగ్ వీడియోలు చేస్తూ ఉన్నారా? మీ జీవితమే కల్తీ. వైసీపీ పార్టీ కల్తీ, వైసీపీ నాయకులు కల్తీ. వాళ్ళు దళితుల్ని, మైనారిటీని, గిరిజనులు ఓచకోతవలసిన మీకు ఇలాంటి కల్తీల గురించి మాట్లాడడానికి పెద్ద విషయం ఏముంది? అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే నిన్న మండలంలో జరిగిన సన్నివేశం, కూటమి ప్రభుత్వం అసలు మేము మాట్లాడుతుంటే అసలు మాట్లాడనివ్వట్లేదు, అసలు వాళ్ళే గందరగోళం సృష్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పి అంటూ ఉన్నారని. ఏంటి సబ్జెక్టు మీద మాట్లాడడానికి సిద్ధమని చంద్రబాబు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. మీరు సబ్జెక్ట్ డిబేట్ అయితే చర్చించాం. మీరు 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏం చేశారు? అసెంబ్లీలో ఎవరన్నా మాట్లాడిచ్చారా? ఒక ప్రతిపక్ష నాయకుడు భార్యని కించపరిచి మన అవహేళన చేసింది మీరు కాదా? ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ మీరు చేస్తేనేమో సంవత్సరం ఎదురు చేస్తే చూపించారా? అసెంబ్లీలో మీరు చేసిన వ్యవహారాన్ని ఏ పార్టీ ఏం చేసిద్దా? కూర్చోమని రౌడీజం చేసి కన్నెత్తు చచ్చిపోతామని చెప్పి మమ్మల్ని ఉసిగొలిపితే ఎవరు ఉండడం చెప్పి ఎవరు చెప్పారు? ఏంటి మీ నాయకుడు చెప్పినాయి కదా, జగన్మోహన్ చెప్పిన మాటలే కదా. మరి ఇంకెంతకంటే ఇంకేమో సంస్కారం ఉందా మీకు? బాబాయిని కత్తి నరికిన మీకు సంస్కారం గురించి ఏం తెలిసిద్దిలే. చెల్లికి సీటీ వస్తాను బయటికి ఉండేసిన మీకు ఎన్నికలు తప్ప వేరే ఏముంటుంది? వాటాల్లో తేడా వస్తే చెల్లికి వాటా ఎత్తాను అమ్మని దూరం పెట్టిన మీకు ఇంతకంటే సంస్కారం ఏమవుతుంది? కాబట్టి ఒకటే, వైసీపీ నాయకులు అంత మాడితే అంత పట్టించుకోవడం పోవడం మంచిది. ప్రజలు పట్టించుకోవడం మానేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి కల్తీ నాయకులు, ఇటువంటి దొంగ చోరులు ప్రజల మధ్య చిచ్చుపెట్టి భగవంతుడిని అవగాహన చేసి హిందూ మతం దౌర్భాగ్యం చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అదే నేను అచ్చెన్నాయుడు గారు అడిగారు, మీరు క్రిస్టియన్లు కాదా అని. తప్పే ఉందల్లో, నువ్వు క్రిస్టియన్ కాదా అని చెప్పు, పబ్లిక్గా చెప్పాడు. ఆయన అన్న వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పాడు, నేను మతం పేరుతో మాట్లాడకూడదని. మీకు దమ్ముందా? అలా మాట హక్కు ఉందా? దమ్ముందా? ప్రతి విషయాన్ని రాజకీయం చేయడానికి చూస్తాడు జగన్మోహన్ రెడ్డి. కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చిన అతను నీకోవాలేంటి? ఎవడు కల్తీ చేయడం శిక్ష వరిస్తాడు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం టీటీడీ చైర్మన్ మీద చవాకులు కల్తీ నకిలీ మార్పుని వీడియో విడుదల చేస్తారా? అలాంటి మీరు ఎన్ని విడుదల చేయాలి? అనంతబాబు దళితుని చెప్పిన ఎన్ని వీడియో విడుదల చేయాలి? అమర్నాథ్ గౌడ్ని చెప్పిన ఎన్ని వీడియో విడుదల చేయాలి?
సీఎం క్యాంపు కార్యాలయం పక్కన కొత్తపేట దూరంలో మానభంగం చేస్తే ఏమైనా ముద్దాన్ని పట్టుకుని మీకు ఎన్ని వీడియోలు రెడీ చేయాలి? డాక్టర్ సుధాకర్ చంపేందుకు కారణాన్ని మీకు ఎన్ని వీడియోలు విడుదల చేయాలి? కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది కూటమి ప్రభుత్వం, ప్రజల హక్కులు కాపాడుతుంది కూటమి ప్రభుత్వం. గొంతెత్తి చంపేసింది మీరు, ప్రశ్నిస్తే చంపేసింది మీరు. మా ప్రభుత్వం కూడా చెప్తుంది, రండి చర్చిద్దాం, అది సబ్జెక్టు మీద చర్చిద్దాం. అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు హిందువుల మొత్తానికి క్షమాపణ చెప్పాలి, అసలు ఈ కూటమి నాయకులంతా ఒక భారీ కుంభకోణం చేస్తూ ఉన్నారు తిరుమల లడ్డు వ్యవహారం గురించి అంటారు, ఏం చెప్తారు? హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కాదండి. తిరుపతిలో జరిగింది కల్తీ నెయ్యి అవునా కాదా తేల్చమని తేల్చారు జరిగిందని. ఇవాళ చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి తిరుమల పవిత్రతను కాపాడారు. మీరు ఎక్కడున్నారు? తిరుపతి పవిత్రతని అవహేళన చేసింది మీరు, అపవిత్రం చేసింది మీరు. మీ అయ్యాలో ఏం జరిగింది? వెచ్చలుడిగా తిరుపతి లెటర్లు అమ్ముకున్నాను పెద్ద ప్రచారం జరిగింది. ₹1,000 తిరుపతి లెటర్ అమ్ముకున్న చరిత్ర మీది. జగన్మోహన్ రెడ్డి పార్టీ హిందువుల యొక్క ఓట్ల కోసం, హిందువుల యొక్క ప్రాభం కోసం ప్రయత్నం చేస్తే నమ్మడానికి ఎవరు సిద్ధం లేదు. ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు. తిరుపతి దేవస్థానం పవిత్రత దెబ్బతినకుండా చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పవిత్రతను కాపాడుతుంది. కల్తీని ఎవరు జరిగిందో వాళ్ళు శిక్షిస్తుంది. అంటే అన్న ఏదైతే మన కొడాలని కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఎంత చేస్తానో సరే రెడ్ బుక్ పాలన నడుస్తూ ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో రాసుకున్నా నువ్వే భయపడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఆదమర్చి నీ పేరు రాసుకున్నా నువ్వే భయపడాలి లోకేష్ అని చెప్పి ఒక సినిమా డైలాగ్ రూపంలో కొడాలని మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఎక్కడున్నావు కొడాలని? ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు వచ్చింది 2 సంవత్సరాలు ఎక్కడున్నావు? నువ్వేం చెప్పావు? చిటికితో లేపేస్తాను అందరినీ. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చెప్పిన శాస్త్రలో రెడ్ బుక్ అంటే భయం ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రెడ్ బుక్ వాడతారు. నీకు ప్రజాస్వామ్య హక్కు లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, మీ నాయకుడికి లేదు, మీకెందుకు ఉంటుంది? మీ నాయకుడు ఏం చెప్పాడు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరిచే పరిస్థితి లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుడివాడ నువ్వు చేసిన అరాచకాలు ఏంటి? క్యాషియర్ తీసుకొచ్చింది ఎవడు? రికార్డింగ్ అనేది వచ్చింది ఎవడు? అవినీతి పాల్పడింది ఎవడు? నువ్వు కాదా? నువ్వు ఇవాళ 100 మాటలు మాడతావా? నువ్వు మాడితే రెడ్ బుక్ గురించి, నువ్వు రెడ్ బుక్ పేరుతో భయపడిపోతాను. మీరు రెడ్ బుక్ ఎవరికి? అన్యాయం చేసినడికి, భూములు లాక్కున్నడికి, అవినీతి చేసినడికి, ప్రజలు అన్యాయం చేసిన మీద రెడ్ బుక్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? గుమ్మడిగలతో కూడా మీరు తొడుగుకుంటున్నారు. ఎవడైతే కల్తీని మద్యం చేశాడో వాడు, కల్తీ మద్యం ఎవడైతే ఆవిడ మీద ఆడు, ప్రజల భూములు ఎవడైతే లాక్కున్నాడు ఆడు, వాడి మీద రెడ్ బుక్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి భయం ఏంటంటే వీళ్ళందరూ అందులో ఉన్నారు. భూములు, గనులు, ఖనిజాలన్నీ దోచుకుందేవారు వైసీపీ నాయకులు. ఇవాళ ₹1,00,00,000 ప్రాపకం దాచుకొని అయినా బయటకు వస్తాను భయపడతా ఉన్నారు. కాబట్టి ఎవడైనా చెప్పినా చంద్రబాబు గారి పరిపాలన, కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తే, ఎవడైతే అన్యాయం చేశాడో, ఎవరైతే సుధాకర్ గారిని చనిపోవడానికి కారణమయ్యారో, ఎవరైతే అమర్నాథ్లో కూడా చనిపోవడానికి కారణమయ్యారో, ఎవరైతే అనంతబాబు దళితులను చంపాడో, వీళ్ళందరూ మీద శిక్షిస్తారు చట్ట ప్రకారం. మీకులా కాదు, నువ్వు మీ బాబాయిని చంపేసినట్టు కాదు, చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత జరుగుతున్న తరుణంలో వైసీపీ నాయకులంతా మాట్లాడుతున్నారు 2029లో గెలిచేది మేమే, ఇంకా ఎవరిని వదిలిపెట్టం, అధికారంలోకి వచ్చేది మేమే, ఇంకా మామూలుగా ఉండదు, జగన్ 2.0 చూపిస్తూ ఉంటున్నారన్న. మరేంటి? జగన్ 1.1 చూడలేక 11 సీట్లు పరిమితి చేశారు ప్రజలు. గుర్తుపెట్టుకోండి, ప్రజలకు కావాల్సింది ప్రజాప్రభుత్వం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. నువ్వు ఒక నోటిఫికేషన్ ఇలా, ఒక నిరుద్యోగ సంస్థ పరిచయం, ఒక పరిశ్రమ తేలా, ఒక మహిళకి ఏం చేయాలా? నిన్ను ఎందుకు గెలిపిస్తారు? రేపు పొద్దున పంచాయతీలు, కార్పొరేషన్ దానిలో గెలమన్న ముందు ప్రజల కోసం అమరావతి 3 ముక్కలు ఆడేసి నీకు, అమరావతి రాజ్యాన్ని రద్దు చేసి 3 ముక్కలు ఆడేసి నీకు ప్రజలు మళ్ళీ పట్టం కడతారా? సిగ్గుందా మాగడానికి? క్యాసినోలు తీసుకొచ్చిన నాయకులకి, మా మహిళలు మానభంగాలను అరిగట్లేని నాయకులకి మళ్ళీ ఓట్లు వేస్తారు ప్రజలు. కాబట్టి ఇవన్నీ మాట్లాడికి నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలు ఎప్పుడు వైసీపీని మర్చిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం.